హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ఆర్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం నాటుకోడి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ముందుగా కేజీ నాటుకోడిని తీసుకున్నాను. దీన్ని మంచిగా కడుక్కొని మనం ఇప్పుడు దీంట్లో నేను ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. అప్పుడే పట్టిపెట్టిన అల్లం పేస్ట్ని కూడా నేను 1 టేబుల్ స్పూన్ దీంట్లో వేసుకుంటున్నాను. మన అల్లం పేస్ట్ అనేది మనం అప్పుడే పట్టి వేసుకుంటే మనకు చికెన్ కర్రీ అనేది మంచిగా టేస్ట్గా వస్తుంది. సో దీన్ని మనం మంచిగా చికెన్ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఉప్పు కారం ఇవన్నీ కూడా మనం ముక్కలు పట్టేటట్టు మంచిగా కలుపుకుందాము. ఒకవేళ మనం కారం ఎక్కువ కావాలనుకుంటే మనం కారం క్వాంటిటీ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుంటున్నాను. దీంట్లో కర్రీకి సరిపోను ఆయిల్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నూనె వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 మిర్చి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను కూడా దీంట్లో వేసుకుంటున్నాను. అలాగే దీంట్లో మెంతికూర కూడా నేను వేసుకుంటున్నాను. మనం మెంతికూర వేసుకుంటే కర్రీ అనేది ఇంకా టేస్టీగా వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఒకసారి మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా నూనెలో మగ్గేంత వరకు మూత పెట్టుకొని మనం కాసేపు ఉడికించుకుందాము. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసుకొని ఆనియన్స్ని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మనం ఉప్పు కారం పట్టించిన చికెన్ మనం దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మనం అడుగు నుంచి ఒకసారి మంచిగా కలుపుకుందాము. మనం ఉప్పు కారం అనేది చికెన్ పట్టించి ఒక 1/2 అవర్ మనం పక్కకు పెట్టుకున్నా కూడా మనకు చికెన్ అనేది టేస్ట్గా వస్తుంది, గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చికెన్ మనం ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి మళ్ళీ అడుగు నుంచి కలుపుకుందాము. మనకు నాటుకోడి కాబట్టి మనం దీన్ని కొంచెం ఎక్కువసేపు మనం ఉడికించుకోవాలి. మనం దీన్ని మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకున్నాక మనకి ఇప్పుడు ఆయిల్ అనేది ఇట్లా పైకి వచ్చాక మనకు కొంచెం దీంట్లో నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మనకు ఒకవేళ గ్రేవీ కావాలంటే మనం వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువ పోసుకోవచ్చు. సో నేను చిక్కటి గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ చికెన్ నేను ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫైనల్లీ మనకు కావాల్సిన విధంగా చికెన్ అనేది మంచిగా ఉడికింది. దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఫైనల్లీ నేను దీంట్లో కొత్తిమీర కూడా మంచిగా సన్నగా తరుక్కొని దీంట్లో వేసుకుంటున్నాను. సో ఈ చికెన్ ఒకసారి మనం మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో మనకు కావాల్సిన విధంగా నాటుకోడి చికెన్ కర్రీ అనేది రెడీ అయింది ఫ్రెండ్స్. సో ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.